స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ మనం డిస్పర్షన్ గురించి చూద్దాం. ఓకేనా? అసలు డిస్పర్షన్ అంటే ఏంటి? అసలు డిస్పర్షన్ అనేది ఫస్ట్ 2 టైప్స్గా డివైడ్ అయింది. అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అని, రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అని. అసలు అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్, రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు డిస్పర్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? డిస్పర్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక డేటా సెట్ ఉందంటే అది ఎంత స్ప్రెడ్ అయ్యింది అంటే ఏంటంటే ఒక వాల్యూకి ఇంకో వాల్యూకి ఏదైనా మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయా, లేకపోతే డిఫరెన్స్ అనేది తక్కువే ఉందా, క్లోజ్డ్గా ఉన్నాయా ఒక్కొక్క వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే అసలు డిస్పర్షన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఆ ఎంప్లాయీస్కి వాళ్ళ యొక్క రేటింగ్స్, పర్ఫార్మెన్స్ రేటింగ్స్ అనేది ఇస్తారు. ఓకేనా? పర్ఫార్మెన్స్ రేటింగ్స్ ఇయర్ బై ఇయర్ కంపేర్ చేసినప్పుడు ఏదైనా ఎక్కువ డిఫరెన్స్ ఉందా లేకపోతే తక్కువ డిఫరెన్స్ ఉందా అంటే ఒక్కొక్కసారి డ్రాస్టిక్ చేంజెస్ ఏమైనా ఉన్నాయి అంటే ఒక ఎంప్లాయీ ఒక 10 పాయింట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 8 పాయింట్స్ వచ్చాయి, ఒకసారి సడన్గా 3 పాయింట్సే వచ్చాయి అనుకోండి, అంటే క్లోజ్డ్ వేరియేషన్ ఉందా లేకపోతే ఎక్కువ డిఫరెన్స్ ఉందా, ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పి దానికోసం ఏంటంటే ఈ డిస్పర్షన్స్ ఇలాంటివి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు, ఇలాంటి వాటిలో యూజ్ చేస్తారు. ఇంకా రకరకాల వాటిలో మనకి డిస్పర్షన్ అనేది వాల్యూస్ డ్రాస్టిక్ చేంజెస్ ఏమైనా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 ప్రొడక్ట్స్ యూజ్ చేశారనుకోండి, ఆ 2-3 ప్రొడక్ట్స్ యొక్క ఇయర్లీ పర్ఫార్మెన్స్ చూస్తారు. ఆ పర్ఫార్మెన్స్లో ఒక్కొక్కసారి ప్రొడక్ట్స్ అనేవి ఏంటంటే కస్టమర్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఒక్కొక్క ఇయర్లో డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయనుకోండి, దాన్ని తెలుసుకోవడానికి ఇలాంటి డిస్పర్షన్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకేనా? డిస్పర్షన్ అనేది మనకి 2 టైప్స్లో ఉంది. ఏంటంటే అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్, రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే డేటా అనేది సేమ్ యూనిట్స్ లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా సెంటీమీటర్స్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైట్స్ గురించి చూస్తున్నాం, పర్సన్స్ యొక్క హైట్స్ గురించి సెంటీమీటర్స్ లో ఉంది, మనం కనుక్కునేది కూడా సెంటీమీటర్స్ లోనే అనుకోండి. అంటే సేమ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఉంటే గనక అప్పుడు మనం అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అనేది తీసుకుంటాం. ఓకేనా? అబ్సల్యూట్ మెజర్మెంట్ యూజ్ చేసి మనం అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ యూజ్ చేసి మనం ఏమేమి కనుక్కుంటాం అంటే రేంజ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ డీవియేషన్, క్వార్టైల్ డీవియేషన్ కనుక్కోవాలి. ఇక్కడ నేను అంతా మొత్తం ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను, థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పను. ఎందుకంటే థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే చాలా లెంతీ అయిపోద్ది. ఇంకోటి మనకు అంత యూసేజ్ ఏం కాదు, మనకి ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సమ్సే అడుగుతాడు తప్ప మొత్తం థియరీ ఎవడు అడగడు. సో నేను ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వార్టైల్ డీవియేషన్ చెప్తున్నాను. ఫస్ట్ ఇది రేంజ్. రేంజ్ ఎలా కనుక్కోవాలంటే డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూస్. అంటే ఒక డేటా సెట్ లో వాల్యూస్ ఇస్తారు కదా, ఆ వాల్యూస్ లో మనం ఏది హైయెస్ట్ లోయెస్ట్ తీసుకుని ఆ రెండింటిని మైనస్ చేయాలి. వేరియన్స్. వేరియన్స్ అంటే ఏంటి? డిఫరెన్స్. ఒక వేరియన్స్ అంటే డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేయటం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మీన్ ని కనుక్కుని, అంటే డేటా సెట్ వాల్యూస్ యొక్క మీన్ ని కనుక్కుని ఆ తర్వాత ఈచ్ డేటా పాయింట్ కి ఈ మీన్ కి ఎంత డిఫరెన్స్ అనేది చూస్తాం. ఆ డిఫరెన్స్ ని స్క్వేరింగ్ చేస్తాం, అదే వేరియన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏదైతే మనకి వేరియన్స్ వచ్చిందో దాని యొక్క స్క్వేర్ రూట్ చేస్తే వచ్చేదే స్టాండర్డ్ డీవియేషన్. ఇది మీన్ డీవియేషన్. డీవియేషన్ ఎలా కనుక్కోవాలంటే మనం ఫస్ట్ మీన్ క్యాలిక్యులేట్ చేస్తాం, అలాగే ఈచ్ పాయింట్ తో దాని యొక్క డిఫరెన్స్ చూస్తాం కదా, అక్కడ ఏం చేస్తాం మనం వేరియన్స్ లో స్క్వేరింగ్ చేస్తాం, ఇక్కడ ఏంటంటే యావరేజ్ చేస్తాం. ఓకేనా? ఇది ఏంటి అనేది మనం సమ్స్ లో చూస్తాం. అసలు జస్ట్ మనం థియరాటికల్ గా తెలుసుకోండి అసలు ఏం చేస్తాం అనేది. నెక్స్ట్ ఇది క్వార్టైల్ డీవియేషన్. క్వార్టైల్ డీవియేషన్ గురించి నేను విడిగా మొత్తం క్లాస్ తీసుకున్నాను, అందుకని ఎక్కువ చెప్పట్లేదు. క్వార్టైల్ డీవియేషన్ లో మనం ఏం చేస్తాము అంటే మనం Q1, Q2, Q3 కనుక్కుంటాం. అది ఏంటి ఎలా అనేది మనం క్వార్టైల్ డీవియేషన్ లో చూసాము. అది నేను కింద ఉన్న వీడియోలో డిస్క్రిప్షన్ లో ఇస్తాను క్వార్టైల్ డీవియేషన్. ఓకేనా? అక్కడ మీరు క్వార్టైల్ డీవియేషన్ గురించి మొత్తం తెలుసుకోండి. ఎలా కనుక్కోవాలి అనేది 5 స్టూడెంట్స్ హైట్ ఇన్ సెంటీమీటర్స్. స్టూడెంట్స్ హైట్ ఇచ్చాడు సెంటీమీటర్స్ లో, చూడండి సెంటీమీటర్స్ లో ఇచ్చాడు అంటే మెజర్మెంట్ ఉంది అంటే మనం ఏం కనుక్కోవాలి? అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ లో కనుక్కుంటాం. 155, 160, 165, 170, 75 ఇచ్చాడు. ఇప్పుడు మనం అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ లో ఫస్ట్ ఏం చేయాలి? రేంజ్. రేంజ్ అంటే ఏం చెప్పాను? లార్జర్ మైనస్ స్మాలర్ వాల్యూ. ఇక్కడ ఫస్ట్ మనం రేంజ్ అన్ని కనుక్కునే ముందర ఫస్ట్ దీన్ని అసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవాలి. ఏ డేటా అయినా అసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవాలంటే స్మాల్ టు బిగ్ రాసుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ రాసే ఉంది కాబట్టి, ఇక్కడ స్మాల్ టు బిగ్ ఉంది కాబట్టి నేను ఇంకా చేంజ్ చేయట్లేదు. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి అంటే రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ అంటే ఏంటి? లార్జర్
లార్జర్ మైనస్ స్మాలర్. ఇక్కడ లార్జర్ అంటే ఏంటి అంటే ఇక్కడ 175 లార్జర్ వాల్యూ అవునా ఇవన్నిటిలో. సో లార్జర్ అంటే 175 మైనస్ స్మాలర్ వాల్యూ ఏంటి 155. సో 175 మైనస్ 155 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ అనేవి రేంజ్ అనమాట. ఆ తర్వాత మీన్ కనుక్కుంటున్నాను. మీన్ ఎందుకు కనుక్కుంటున్నానంటే వేరియన్స్ కనుక్కోవాలంటే మీన్ అనేది మనకి తెలియాలి. ఆల్రెడీ చెప్పాను కదా, మీన్ లోంచి మనం ఒక్కొక్క డేటా పాయింట్ ని కంపేర్ చేస్తాం మైనస్ చేసి. ఓకేనా, అసలు మీన్ అనేది కనుక్కుంటున్నాం. మీన్ అనేది బేస్ అనమాట. మీన్ చూడండి, మీన్ అంటే ఏంటి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఒక్కొక్క దాన్ని మనం అబ్జర్వేషన్ అని అనుకుంటే సమ్ అంటే ఏంటి ఇది అట్లా అన్నిటిని ఎడిషన్ బై ఇవి ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ సమ్ చేద్దాం. అంటే 155 ప్లస్ 160 ప్లస్ 165 ప్లస్ 170 ప్లస్ 175 బై డివైడెడ్ బై 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 165 సెంటీమీటర్స్. నెక్స్ట్ మనం వేరియన్స్ అంటే ఏం చెప్పాను, మీను మరియు ఈచ్ డేటా పాయింట్ కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూసి దాన్ని స్క్వేరింగ్ చేయాలని చెప్పాను కదా. సో లెట్ us see. ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ 155 అవునా, 155 లోంచి మీన్ ఎంత వచ్చింది ఇక్కడ 165 సెంటీమీటర్స్. సో 155 మైనస్ 165 హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఏంటి 160 మైనస్ 165 హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ఇది 165 మైనస్ మళ్ళీ 165 మీన్ హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ పాయింట్ 170 మైనస్ మీన్ ఎంత 165 హోల్ స్క్వేర్ ప్లస్ 175 మైనస్ 165 హోల్ స్క్వేర్. ఇలా బై 5 వేస్తే వచ్చేది వేరియన్స్ అనమాట. ఎంత వచ్చింది అంటే 50 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చిందనమాట. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఏం చెప్పాను, స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అన్నాను. వేరియన్స్ ఎంత వచ్చింది మనకి 50 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 7.07 సెంటీమీటర్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, మనం మీన్ డీవియేషన్ అంటే ఏంటో చూద్దాము. అసలు మీన్ డీవియేషన్ లో మనం ఏం చేస్తాము, నేను ఆల్రెడీ చెప్పాను. మీన్ కి మరియు డేటా పాయింట్స్ యొక్క డిఫరెన్స్ చూసి దాని యొక్క యావరేజ్ చేస్తామని చెప్పాను కదా. సో చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ ఏముంది 155 ఉంది మైనస్ మీన్ మనం ఆల్రెడీ కనుక్కున్నాం కదా 165. సో 155 మైనస్ 165 ప్లస్ 160 నెక్స్ట్ పాయింట్ మైనస్ 165 మీన్ ప్లస్ 165 నెక్స్ట్ పాయింట్ మైనస్ 165 మీన్ ప్లస్ నెక్స్ట్ పాయింట్ 170 మైనస్ 165 ప్లస్ 175 మైనస్ 165 డివైడెడ్ బై హోల్ ఆఫ్ ద డేటా పాయింట్స్. ఎన్ని ఉన్నాయి హోల్ ఆఫ్ ద డేటా పాయింట్స్ మనకి 5 ఉన్నాయి కాబట్టి బై డివైడెడ్ బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 5 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి ఇది అబ్సల్యూట్ వాల్యూ యొక్క సింబల్. ఓకేనా, ఇది అబ్సల్యూట్ వాల్యూ సింబల్ కాబట్టి మనం ఏంటంటే అబ్సల్యూట్ వాల్యూ అన్నప్పుడు ఇక్కడ చూడండి 155 మైనస్ 165 అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది అవునా, -10 వస్తుంది. అయితే మనం ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ తీసుకోం, అన్ని పాజిటివ్ గానే తీసుకుంటాం. ఎందుకంటే అబ్సల్యూట్ వాల్యూస్ మనం కనుక్కుంటున్నాం కాబట్టి. ఇక్కడ 10 అంటే 10 ప్లస్ ఇక్కడ 160 మైనస్ 165 అంటే -5 వస్తుంది కాదు, 5 అనే తీసుకోవాలి మనం. ఓకేనా, పాజిటివ్ వాల్యూసే తీసుకోవాలి, అది గుర్తుంచుకోండి. ఓకేనా, సో మీన్ డీవియేషన్ ఎంత వచ్చింది అంటే 5 సెంటీమీటర్స్ వస్తుంది. ఇది క్వార్టైల్ డివియేషన్. అయితే ఈ క్వార్టైల్ డివియేషన్ అనేది నేను విడిగా తీసుకున్నాను. సో అందుకని ఇక్కడ నేను క్వార్టైల్ డివియేషన్ గురించి డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే క్వార్టైల్ డివియేషన్ అనేది పెద్ద టాపిక్. సో అది నేను విడిగా వీడియో చెప్పాను, అది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. క్వార్టైల్ డివియేషన్ లో ఇండివిజువల్ సిరీస్ ఉంది, డిస్క్రీట్ సిరీస్ ఉంది. విడివిడిగా కనుక్కోవాలి, ఎలా కనుక్కోవాలి అనేది, అసలు క్వార్టైల్స్ అంటే ఏంటి, అది దాన్ని Q1 Q2 Q3 ఎలా గ్రూప్ చేయాలి అన్నీ చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ ది రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఏంటి అంటే ఇందాక మనం ఏం చెప్పాము, ఏదైతే యూనిట్స్ అనేవి సేమ్ గా ఉంటే, అంటే మనం మెజర్ చేసే యూనిట్స్ అనేవి మనకి సేమ్ గా ఉంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అనేది యూజ్ చేస్తాం. రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా 2 or 3 డేటా సెట్స్ ఇచ్చి దాంట్లో డిఫరెంట్ యూనిట్స్ ఉంటే అప్పుడు ఇది రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ యూజ్ చేసి మనం కనుక్కుంటాం అనమాట. ఓకేనా, అప్పుడు ఏం చేయాలి అంటే ఒక్కొక్క డేటా సెట్ యొక్క రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్స్ ఏమేంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, కోఎఫిషియంట్ ఆఫ్ డీవియేషన్ ఇవన్నీ కనుక్కుని మనం అప్పుడు ఏంటంటే వేరే డేటా సెట్స్ తో కంపేర్ చేస్తాం. అంటే మనం ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ కనుక్కోవాలి. ఇందాక మనం రేంజ్ కనుక్కున్నాం కదా, అలా కాకుండా ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ కనుక్కుంటాం అనమాట. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కనుక్కుంటాం.
కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. రేంజ్ అంటే మనం ఏమనుకున్నాం, ఎల్ మైనస్ ఎస్. ఎల్ మైనస్ ఎస్ అంటే లార్జర్ మైనస్ స్మాలర్ ఆర్ హయ్యర్ మైనస్ స్మాలర్. సేమ్ ఇక్కడ మనం ఎలా వేస్తామంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ బై మళ్ళీ హైయెస్ట్ వాల్యూ ప్లస్ లోయెస్ట్ వాల్యూ వేస్తాం. అప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ వస్తుంది మనకి. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ద్వారా చూద్దాం. ఇక్కడ చూడండి, మార్క్స్ ఆఫ్ 5 స్టూడెంట్స్ తీసుకున్నాను నేను. 15, 22, 20, 18, 25. ఓకేనా, ఒక 25 మార్క్స్ కి ఇలా స్కోరింగ్ అనేవి వచ్చాయి ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్కటి. సో ఫస్ట్ ఐడెంటిఫై ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూ. ఇక్కడ మనం రేంజ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ కనుక్కుంటున్నాం. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ కావాలంటే మనకి ఇందులో హైయెస్ట్ వాల్యూ ఏంటి, లోయెస్ట్ వాల్యూ అనేది తెలియాలి. సో ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఏంటి 25. సో లోయెస్ట్ వాల్యూ ఏంటి 15. సో ఇక్కడ చూడండి, ఫార్ములా వేద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఎల్ బై హెచ్ ప్లస్ ఎల్. సో హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ బై హైయెస్ట్ వాల్యూ ప్లస్ లోయెస్ట్ వాల్యూ. సో ఇక్కడ వేసాం చూడండి, 25 మైనస్ 15 బై 25 ప్లస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. ఇక్కడేమో 40 వచ్చింది డివైడెడ్ చేస్తే. సో ఈక్వల్ టు 0.25. నెక్స్ట్ ది కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. క్వార్టైల్ డీవియేషన్ లో మనం ఏం చేసాం, Q3 మైనస్ Q1 చేసాం. అవునా, ఇప్పుడు Q3 మైనస్ Q1 కి కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ చేయాలంటే Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1 చేయాలి. ఇక్కడ స్టెప్ 1 చూడండి, ఫస్ట్ క్వార్టైల్ అంటే ఏంటి, Q1 అంటే మనం ఏమనుకున్నాం, హాఫ్ ఆఫ్ ద డేటాని రిప్రజెంట్ చేస్తుంది ఎప్పుడు Q1. అంటే ఇక్కడ డేటా ఎంత ఉంది చూడండి, ఇక్కడ 10 నుంచి 24 వరకు తీసుకున్నారు డేటా సెట్. ఈ డేటా సెట్ ని ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్ లోకి రాసుకోవాలి కదా. ఆల్రెడీ ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ లోనే ఉంది, సో అందుకని అసెండింగ్ ఆర్డర్ లో రాయట్లేదు. సో ఫస్ట్ ఇందులో హాఫ్ తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. సో 8 డేటా వాల్యూస్ లో హాఫ్ అంటే 4 వాల్యూస్. అవునా, సో ఫస్ట్ 4 వాల్యూస్ తీసుకుంటాం, అది Q1 అవుద్ది. Q1 ఎప్పుడు మనకి ఏం చెప్పాము, 25% ఆఫ్ ద డేటాని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ 4 వాల్యూస్ ఏమున్నాయి, 10, 12, 14, 16. సో దీని మధ్య మీడియన్ కనుక్కోవాలి. మీడియన్ కనుక్కోవాలంటే ఇక్కడ దీన్ని మధ్యలో వాల్యూ అనేది మనం తీసుకోవడం కష్టం. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 2 మిడిల్ వాల్యూస్ ఉన్నాయి, ఏంటంటే 12, 14. సో దీన్ని యావరేజ్ చేస్తున్నాం. 12 ప్లస్ 14 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 13. ఇక్కడ Q1 ఎంత 13. ఇక్కడ Q3 అంటే రిమైనింగ్ హాఫ్ ఎంత ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది. అవునా, సో Q3 అంటే మనం ఇక్కడ మిడ్ వాల్యూ తీసుకోవాలి. మిడ్ వాల్యూ ఇక్కడ మనం తీసుకోలేం కాబట్టి ఇక్కడ మిడిల్ లో ఉన్న 2 వాల్యూస్ తీసుకుంటున్నాను. ఇక్కడ మిడిల్ లో ఉన్న 2 వాల్యూస్ ఏంటి, 20, 22. సో 20 ప్లస్ 22 బై 2 యావరేజ్ చేస్తే మనకి ఇక్కడ Q3 అనేది 21 వచ్చింది. ఇక్కడ ఫార్ములా వేస్తే Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1 దట్ ఈజ్ ఈక్వల్ టు 21 మైనస్ 13 బై 21 ప్లస్ 13, 8 బై 34, 0.235 అనమాట ఆన్సర్. నెక్స్ట్ ది మీన్ డీవియేషన్. ఇక్కడ మీన్ డీవియేషన్ కనుక్కోవాలి, కోఎఫిషియంట్ కనుక్కోవాలంటే దానికి ఫార్ములా ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు మీన్ డీవియేషన్ బై మీన్. మీన్ డీవియేషన్ ఆల్రెడీ మనం మీన్ డీవియేషన్ ఎలా కనుక్కోవాలో చూసాం. ఎలా కనుక్కోవాలి, మనం ఫస్ట్ మీన్ కనుక్కుని ఆ మీన్ లోంచి ఈచ్ డేటా పాయింట్ మనం మైనస్ చేశాక దాని యొక్క యావరేజ్ చూస్తాం. బై ఎన్ అంటే బై యావరేజ్ అంటే ఎన్ని డేటా పాయింట్స్ ఉన్నాయో వేస్తామంట. అప్పుడు మనకి మీన్ డీవియేషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ 4, 6, 8, 10 అని ఒక నెంబర్స్ డేటా వాల్యూ తీసుకున్నాను. దీనికి మీన్ కనుక్కుందాం. మీన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి, 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10 బై ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 అనేది మనకి మీన్ వాల్యూ అనమాట. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం, మీన్ డీవియేషన్. అక్కడ మనకి మీన్ డీవియేషన్ ఆల్రెడీ మీన్ మనకి 7 అని తెలుసు, ఈచ్ పాయింట్ తెలుసు. సో ఈచ్ పాయింట్ మైనస్ మీన్ చేస్తున్నాం. 4 మైనస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. మళ్ళీ 6 మైనస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా, కానీ ఇక్కడ మనం మైనస్ లేయం, ఆల్రెడీ చెప్పాను నేను. ఎందుకని మనకి ఆబ్సల్యూట్ వాల్యూ కనుక్కుంటాం. ఆబ్సల్యూట్ వాల్యూస్ వచ్చినప్పుడు మనకి ఏం చేయాలి, మనం ఆబ్సల్యూట్ అన్నప్పుడు మనం నెగిటివ్ వాల్యూస్ అనేవి తీసుకోకూడదు, ఓన్లీ పాజిటివ్ వాల్యూసే తీసుకుంటాం. నెక్స్ట్ ఇది 8 మైనస్ 7 అప్పుడు 1. నెక్స్ట్ 10 మైనస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో అన్ని యాడ్ చేసి డివైడెడ్ బై యావరేజ్ వేస్తాం. ఇక్కడ అన్ని యాడ్ చేసి మనం డివైడెడ్ బై ఎన్. ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ వాల్యూస్. నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో 3 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 3. ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది కదా మ్యామ్ అంటే మైనస్ వాల్యూ మనం తీసుకోం, మనం ఓన్లీ పాజిటివ్ తీసుకోవాలి. ఎందుకంటే అబ్సల్యూట్ వాల్యూస్ మనం వేస్తుంది. ఓకేనా, అది మాత్రం గుర్తుంచుకోండి. 3 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 3 బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 బై 4. సో 2 వచ్చింది అనమాట ఆన్సర్.
ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ వేసాం. మీన్ డీవియేషన్ ఎంత వచ్చింది 2, మనకి మీన్ ఎంత 7, సో 2/7 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.286. నెక్స్ట్ ఇది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా ఏంటి అంటే స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్. ఓకేనా, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి, మనం స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అనుకున్నాం అవునా. నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ద్వారా చెప్తున్నాను. 2, 4, 6, 8, 10 ఇది డేటా సెట్ ఇచ్చాడు. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఏం కనుక్కోవాలి, మీన్ కనుక్కోవాలి. ఏది చేయాలన్నా మీన్ కనుక్కోవాలి. సో మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో దీని అన్నిటిని సమ్ చేశాను, బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో అన్ని వేసాను. ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి ఇక్కడ. సో 1, 2, 3, 4, 5 ఉన్నాయి కాబట్టి 5 వేసాను. వేస్తే వచ్చింది ఆన్సర్ 6. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. ఆల్రెడీ వేరియన్స్ గుర్తుంది కదా, వేరియన్స్ అంటే మీన్ లోంచి డేటా పాయింట్ మైనస్ మీన్ హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, వేరియన్స్ వస్తుంది. సో ఈచ్ డేటా పాయింట్ లోంచి మీన్ ని తీసేసి దాన్ని హోల్ స్క్వేర్ చేస్తున్నాను. ఇక్కడ డైరెక్ట్ గా నేను స్క్వేర్ రూట్ పెట్టిస్తాను, ఎందుకంటే స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి అనుకున్నాం మనం, ఆల్రెడీ వేరియన్స్ అనుకున్నాం, వేరియన్స్ యొక్క స్క్వేర్ రూట్ అనుకున్నాం. అందుకని డైరెక్ట్ గా నేను స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ వేసేస్తున్నాను. వేరియన్స్ అంటే ఏంటి, ఈచ్ డేటా పాయింట్ లోంచి మీన్ తీసేయాలి. మనకి ఇక్కడ ఈచ్ డేటా పాయింట్ ఎంత 2, 4, 6, 8, 10 ఉన్నాయి కదా, మీన్ ఎంత వచ్చింది 6 వచ్చింది కదా. సో డైరెక్ట్ చూడండి, 2 - 6 హోల్ స్క్వేర్, 4 - 6 హోల్ స్క్వేర్, 6 - 6 హోల్ స్క్వేర్, 8 - 6 హోల్ స్క్వేర్, 10 - 6 హోల్ స్క్వేర్. ఇవన్నీ చేసి స్క్వేర్ రూట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి మనకి 5 ఉన్నాయి. 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా. సో డివైడెడ్ బై 5 వేసాం. దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 వచ్చింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ఈజ్ నథింగ్ బట్ 2.828 వాల్యూ. ఇప్పుడు స్టెప్ 3 ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా మనం ఏమనుకున్నాం, స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్. స్టాండర్డ్ డీవియేషన్ ఆల్రెడీ కనుక్కున్నాం. ఇప్పుడు ఏంటంటే 2.828 ఎంత వచ్చింది కదా, 2.828. సో ఇది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఎంత వచ్చింది, 2.828 డివైడెడ్ బై మీన్ ఎంత వచ్చింది 6 డివైడెడ్ బై 6 ఇంటూ 100. ఎందుకని మనం పర్సంటేజ్ లో కనుక్కుంటాం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ మాత్రం. సో ఇది మాత్రం మర్చిపోకండి, అన్నిటికి పర్సంటేజ్ లేదు, దీనికి మాత్రం పర్సంటేజ్ ఉంది. సో ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ టు 47.13% అనమాట. ఇక్కడతో మనకి డిస్పర్షన్ అయిపోయింది. మనం బోత్ రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్, అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ రెండు తెలుసుకున్నాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.